కార్యక్రమం చేపట్టడమే కాదు, ఇప్పుడు మన రాజలక్ష్మి గారు లాంటి వాళ్ళు, మన చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఆయా రకాలుగా సంఘాలు పనిచేస్తున్నాయి, ఉదయ్ లాంటి సంస్థలు, ఈ యొక్క సంఘాల ద్వారా కూడా ఆ యొక్క అవసరమైన సహకారం ఇచ్చి విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఇకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయాల వికలాంగుల ఫోరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కోదండరాం గారికి, సార్ మీ ఆధ్వర్యంలో మేము మంత్రికి విన్నవించిన సందర్భం ఉంది, మీరు మా ఎంబడి శ్రమ తీసుకున్నారు, మేము కొంచెం సందర్భాన్ని బట్టి కొంచెం ఆవేశంతో మాట్లాడినా, కొంచెం అటు ఇటు అయినా మీరు కలుపులు పెట్టుకొని మమ్మల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, సంతోషం సార్. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్, ప్రభుత్వం ఎంత అబద్ధం ఆడుతున్న దానికి మీరే సాక్ష్యం సార్. ఇప్పుడే నా దృష్టికి వచ్చిందన్నారు సార్, కానీ అది కాదు. సంవత్సరం కాలంగా గ్రామ నిరసనలు అయినాయి, మండల నిరసనలు అయినాయి, జిల్లా కలెక్టరేట్ల ముట్టడి అయింది, జిల్లా డివిజన్ల ముట్టడి అయిపోయింది, అసెంబ్లీ ముట్టడి